నాకు తర్వాత ఒకటి అనిపిస్తుంది, సెకండ్ హాఫ్లోకి వచ్చినప్పుడు ప్రీ క్లైమాక్స్ రామ్ గారు వెళ్ళి లవ్ కన్ఫెస్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ పెంట పెట్టాలి మనం. మీరు అబ్జర్వ్ చేస్తే రామ్ గాడిది సాల్వ్ అయిపోతుంది. అమ్మ నేను నిన్ను నమ్ముతున్నా అంటాడు వాళ్ళ డాడీ, ఈడల్ని పెంట పెట్టుకుంటాడు. సో మీకు ఐడియా ఏంటంటే కన్విన్స్ చేయాలి. నార్మల్ సినిమాల్లో మనం ఏం చేస్తామంటే వెళ్ళి ఫ్రెండ్స్ వాడికి మేమున్నాము బాగా చూసుకుంటాము అని. ఇప్పుడు బెంగళూరు డేస్లో చాలా మంచి సీక్వెన్స్ అది. అలాంటి సీన్ మన దాంట్లో వచ్చింది. ఇప్పుడు మనం మ్యాక్సిమం వాళ్ళు ఒప్పేసుకున్నారు, కాంప్లికేషన్ ఏం లేదు. వీడు చేస్తాడు వెళ్ళి కాంప్లికేషన్ చేసి, వాడు చేసిన తర్వాత ఇక్కడో డిప్ వస్తున్నాము. ఏంటంటే పాపం వాడు బాధపడుతున్నాడు, ఇప్పుడు ఆ అమ్మాయి దొరకాలి అన్నది క్లైమాక్స్. ఆ డిప్ మన సినిమాలో సెట్ అవ్వట్లేదు. ఏం చేద్దామంటే నిజంగానే ఒక ఫ్రెండ్ తోటి పాపం రా 4 ఏళ్ళు బాధపడుతుంటారు, ఎమోషన్లో తీసుకుని ఇంకొక రోజు బాధపడితే ఏమిటిరా జోక్ అంటే మళ్ళీ మన జోన్లోకి తీసుకురావడానికి. సో వీటి మీద ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. బట్ మీరు ఐడియాగా చూస్తే రామ్ లవ్ నార్ని నితిన్ లవ్ స్టోరీ సాంగ్లో సెట్ అయిపోయింది. ఇద్దరు గొడవపడ్డారు సాంగ్ ముందు, సాంగ్లో కలిసిపోయారు. రామ్ది అయిపోయింది, నెక్స్ట్ ఇంకా వీడి దానికి వెళ్ళాలి, కానీ డిప్ ఉంది, ఏం చేయాలి? సో అది రైటింగ్ ప్రాసెస్.